అమృత భాండారమైనటువంటి సాయి సచరిత్రలోని తత్వాలను, కథలలోని తత్వాన్ని, అంటే ఒక పుష్పము మకరందం ఎలా లోపల దాగి ఉంటుందో పైకి ఏం కనపడదు. పుష్పము అందంగా కనిపిస్తుంది, కానీ మకరందము అది ఇంకా మహదానందాన్ని ఇస్తుంది. అలాగే సాయి సచరిత్ర కూడా చాలా గొప్పది, బాహ్యంగా కనిపించేది, అద్భుతంగా ఉంటాయి కథలన్నీ, అనుభవాలన్నీ. కానీ తాత్విక దృష్టితో తత్వాన్ని కనుక తోడుకున్నట్లయితే, స్వీకరించినట్లయితే మహదానందాన్ని ఇస్తుంది, అద్భుతమైన ఆనందాన్ని ఇస్తుంది. అటువంటి పరమ పవిత్రమైన సాయి భక్తులకు ఆధారమైన, ముఖ్యంగా ప్రతి సాయి భక్తుడు కూడా ఒక్కసారైనా పారాయణ చేయాలి సాయి సచరిత్ర. ఎందుకంటే ఒక చిన్న ఉదాహరణ, ఒక వ్యక్తి గురించి మనము తెలుసుకోకుండా అతనితో మాట్లాడిన తర్వాత ఆ వ్యక్తి ఇంత గొప్పవాడిని తెలుసుకుంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. అమ్మో, ఇటువంటి ఉన్నప్పుడు మనం తెలుసుకోలేదా, అయ్యో తప్పుగా మనం మాట్లాడామో, తప్పుగా బిహేవ్ చేశాము. అలాగే సమర్థ సద్గురువైన సాయినాథుడి గురించి తెలుసుకోకుండా భక్తి చేయటం వేరు, ఆయన గొప్పదనం గురించి, బాబా యొక్క సమర్థత, స్థితిగతులు, ఆయన నడక, అలాగే ఆయన చూపిన బాట, ఇవన్నీ మనము ఆయన ఎవరో మనం తెలుసుకుంటే చాలా గొప్పగా అనిపిస్తుంది.